హాయ్ అండి అందరికి. ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రార్థన చేస్తున్నారా? వాక్యం చదువుకుంటున్నారా? దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారా మరి? మరి మీ అందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాము. దయచేసి మీరెవ్వరు కూడా ఇసిగిపోకండి దేవుని మీద. ధైర్యంగా ఉండండి. ఏమండి? ఎదురు చూడండి. నిరీక్షణ కలిగి ఎదురు చూడండి. చివరి దినాల్లో చాలామంది ఇసిగిపోతున్నారు దేవుని మీద. దేవుడు మమ్మల్ని పట్టించుకుంటలేదు. దేవుడు మమ్మల్ని మొఖం కూడా చూడట్లేదు అని చెప్పేసి ఇసిగిపోతున్నారు. మరి ఆదిమ కాలంలో భక్తులైన వారిని చూసినట్లయితే వాళ్ళు దేవుని కొరకు ఎంతో త్యాగం చేశారు. బలంగా నిలబడ్డారు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వాళ్ళు ఎదుర్కొన్నారు. ఉదాహరణకు చూసినట్లయితే యోబు గారి జీవితంలో చూడండి. మరి తన ఆస్తిని కోల్పోయాడు. బిడ్డలను కోల్పోయాడు. ఏమండి? అన్నీ కోల్పోయినా సరే కానీ దేవుని కొరకు ఖచ్చితంగా యథార్థంగా నిలబడ్డాడు ఆయన. స్నేహితులైన వారు దూషించేవారు. ఏమండి? చివరికి భార్య కూడా దేవుని దూషించి చనిపోవచ్చు కదా! నీది ఒక బ్రతుకేనా అని చెప్పేసి యోబు గారిని నిందించింది. అయినా సరే చివరి శ్వాస వరకు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఆయన. అదే భక్తి జీవితం. అదే విశ్వాసం. కాబట్టి ఈరోజు దేవుని కొరకు నిలబడాలి. దేవుని కొరకు నిలబడాలి. ఆ కొంచెంలోనే నమ్మకంగా బ్రతకాలండి దేవుని కొరకు. చాలామంది ఈ రోజుల్లో కొంచెంలో నిలబడలేకపోతున్నారు. మాకేంటి, మేము చాలా గొప్పవాళ్ళు, మాకు మంచి పేరుంది, ప్రఖ్యాతి ఉంది అని చెప్పేసి కింద మీద పడిపోతున్నారు. అలా ఉండకూడదండి. క్రైస్తవులు అలా ఉండకూడదు. మంచిగా ఉండాలి. దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు మనకు చూపించిన మాదిరి ఇతరులకు మన మాదిరికరంగా మనం బ్రతకాలి. కాబట్టి దేవుడు దీవించాలి అంటే మాత్రం ఖచ్చితంగా మనం దేవునికి ఇచ్చే విషయంలో కూడా, మనం అర్పించే అర్పణలో కూడా నమ్మకంగా ఉండాలి. చాలామంది సేవకులకి ఇచ్చేటప్పుడు కానుకలు, మేము ఎంత ఇచ్చేస్తున్నాం సేవకులకి, ఎంత ఇచ్చేస్తున్నాం సేవకులకి, సేవకుడు గొప్పోడైపోతున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ తప్పండి. ఆయన గొప్ప అవ్వచ్చు తర్వాత విషయం. కానీ ఫస్ట్ నీ ఆశీర్వాదాలు నువ్వు కోల్పోతావు. చాలామంది అలాగే దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఆలోచన చేస్తా ఉంటారు. చీపు ఆలోచనలన్నీ. దేవుడికి అంత ఇచ్చేస్తున్నాం, ఇంత ఇచ్చేస్తున్నాం అని అనుకుంటా ఉంటారు. అలా అనుకోకండి. అది మీ ఆశీర్వాదాలకి కారణం మీరే అవుతారు. కాబట్టి ఆశీర్వదించబడాలి అంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. ఏవండి? వ్యర్థమైనవి ఎన్నో కొనుక్కుంటూ ఉంటాం మనం. ఒక బట్టలే కావచ్చు, ఒక ఈ మధ్యన చూస్తున్నాం చాలా మంది చేతుల్లో మొబైల్సే కావచ్చు. వాళ్ళు ఎంత చెప్తే అంత కొనేసుకుంటాం. ఎందుకంటే అది మనకు అవసరం. అది పోతాదో బాగుంటుందో, మన దగ్గర ఖచ్చితంగా ఉంటుందో తర్వాత విషయం. కానీ ఫస్ట్ మాత్రం అది వేలు వేలు పెట్టి మనం కొనేస్తూ ఉంటాం. అక్కడ నష్టపోయింది పోయి దేవుడి విషయంకి వచ్చేసరికి ఆలోచన చేస్తూ ఉంటారు. నష్టపరిహారం కోసం ఆలోచన చేస్తూ ఉంటారు. సేవకులు పెద్దోళ్ళు అయిపోతున్నారు. మనం ఇచ్చే డబ్బు వల్ల అతను అంత మంచి స్థితిలో ఉన్నాడో అని ఆలోచిస్తూ ఉంటారు. ఏమండి? దేవుడు ఆయన్ని ఎక్కడైనా నిలబెట్టి వాడుకొని ఆయన్ని ఆశీర్వదించగలడు. నువ్విచ్చిన డబ్బులకి ఆయన పెద్దోడు అయిపోడు. కాబట్టి ఎప్పుడు అలా ఆలోచించి చేయకండి. ఏమండి? దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఖచ్చితంగా మనం కలిగున్న ఆ యొక్క నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. బైబిల్‌లో చూసినట్లయితే మనం మరి ఆదికాండం 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. తరువాత ఆమె అతని తమ్ముడగు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేతుపరచువాడు. కొద్ది కాలమైన తర్వాత కయ్యేను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఏబేలు అతని అర్పణను లక్ష్యపెట్టెను. కయ్యేను అతని అర్పణను లక్ష్యపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కయ్యేను కూడా మరి అతని కష్టములో కొంత భాగాన్ని లేదా కానుకగా
దేవుడికి అర్పణగా తీసుకొచ్చాడండి. అయితే తీసుకొచ్చిన అతను ఏం చేశాడంటే, దేవునికి యథార్థంగా ఇవ్వలేదు అతని అర్పణ. అయ్యబాబోయ్! నేనింత ఎక్కువ ఇచ్చేస్తున్నానేంటి దేవుడికి. అందులో కొంచెం తీసేయాలి. నా పంట భాగంలో కొంచెం తీసేయాలి, కొంచెం ఇవ్వాలి అని పెట్టుకున్నాడు. అందుకే దేవుడు అతని హృదయ స్థితిని చూసి అతని అర్పణని దేవుడు దీవించలేదు. లక్ష్యపెట్టలేదు. ఏబేలు మనస్ఫూర్తిగా దేవుడికిచ్చాడు. మనస్ఫూర్తిగా దేవుడికిచ్చాడు. నమ్మకంగా ఉన్నాడు దేవుని పట్ల. యథార్థంగా ఉన్నాడు. కాబట్టి ఏబేలుని ఏం చేశాడు దేవుడు? ఆశీర్వదించాడు. అతన్ని అర్పణను లక్ష్యపెట్టాడంట దేవుడు. స్పష్టంగా మనం బైబిల్‌లో చూస్తున్నాం. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఆశీర్వదించబడాలంటే మన అర్పణ దేవుడు లక్ష్యపెట్టాలంటే మనం యథార్థంగా ఉండాలి. ఇచ్చేది ఏదైనా సరే మనం ఖచ్చితంగా ఇవ్వాలి. యథార్థంగా ఇవ్వాలి. మంచి మనసుతో ఇవ్వాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చాలామంది ఆశీర్వదించబడట్లేదంటే కారణం ఇలాంటి లోపాల వల్లే వాళ్ళు ఆశీర్వదించలేకపోతున్నాడు దేవుడు. వాళ్ళు దీవించబడట్లేదు. కాబట్టి ఈరోజు దేవుడికి నమ్మకంగా బ్రతుకుదాం. యథార్థంగా జీవిద్దాం. అప్పుడు మన కుటుంబాల్ని దేవుడు మంచి స్థితిలో పెడతాడు. అట్టి కృపలో దేవుడు మనందరినీ నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం పరిశుద్ధాత్మ తండ్రి, గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఈరోజు నాయనా మీరిచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరి నాయనా చాలామంది క్రైస్తవ బిడ్డలైన వారు నాయనా నీవు ఆశీర్వదించట్లేదని ఇసుకుపోతున్నారు. అయా ఎంతో నాయనా వేదనకి గురైపోతున్నారు ప్రభువా. వారిని మీరు ఆశీర్వదించాలంటే ప్రభువా వారు మీకిచ్చిన అర్పణలను బట్టి వాళ్ళు పొందుకునే ఆశీర్వాదాలు వాళ్ళు గ్రహించాలి ప్రభువా నాయనా యేసయ్య. మరి నాయన కయ్యను తను ఇచ్చిన అర్పణను మీరు లక్ష్య పెట్టలేదు ప్రభువా. అయ్యా దేవునికి నేను ఇంత ఎక్కువగా ఇచ్చేస్తున్నానేంటి అని చెప్పేసి ఆలోచన చేశాడు ప్రభువా. అది కూడా యథార్థంగా ఇవ్వలేదు ప్రభువా నాయన. అందుకే అతని అర్పణ మీరు దీవించలేదు, లక్ష్య పెట్టలేదు ప్రభువా. ఏబేలు అర్పణను ఆశీర్వదించారు, లక్ష్య పెట్టారు ప్రభువా. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ, ప్రతి క్రైస్తవుడు కూడా నాయన మరి నాయన నీకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయి ప్రభువా. ఇతరుల కోసము ఆలోచించి వాళ్ళ ఆశీర్వాదాలు కోల్పోకుండా వాళ్ళు గ్రహించి ఈ ఈ మాటలు అయ్యా వాళ్ళ హృదయంలో వారి చెవులను పెట్టి అయ్యా నీ కొరకు నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయండి ప్రభువా నాయన. అలాగే వాళ్ళ బిడ్డల్ని అయ్యా వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుచాను. కృప చూపించండి, బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సమస్యలు ఏదున్నా సరే మరి కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి మాకు. మీ సమస్యల కోసం మేము ప్రార్థన చేస్తాం. ఏమండి? దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. ఆమేన్.